Hi guys, welcome back to my channel. I hope that you're all having an amazing day today. This is going to be part 6 of the full movie reaction to Bahubali: The Beginning. Very excited to get into it, so let's just go. Before I begin, if you haven't already, please go like the video and also don't forget to subscribe so you can stay up to date with all my new releases. చచ్చిపోయిందనుకున్న మా ఆశయాన్ని బతికించి మహావీరుణ్ణి చేసి మాకు అందించావు తల్లి. ఎన్ని జన్మలెత్తినా ఈ మాహిష్మతి సామ్రాజ్యం మీ రుణం తీర్చుకోలేదు. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయి. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఎవరో తెలియని నా తల్లి ఒంటి మీద గాయాలు చూస్తుంటే నా కళ్ళలో నెత్తుటేర్లు పొంగుతున్నాయి. ఎందుకు? నేనెవర్రే? మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాని వెనువు. నీ కన్న తల్లి దేవసేన 25 నిరీక్షణకి నిదర్శనం నువ్వు. రాజమాత శివగామి దేవి ప్రాణత్యాగానికి ఫలితం నువ్వు. నువ్వు తెలుసుకోవలసిన చరిత్ర 50 ఏళ్ల క్రితం మొదలైంది నాయన. మాహిష్మతి సింహాసనాన్ని మీ తాతగారు విక్రమదేవుడు అధిష్ఠించారు. మహారాజు కన్నా వయసులో పెద్దవాడైన పిచ్చిల దేవుడికి అతని అవలక్షణాల కారణంగా సింహాసనం నిరాకరించబడింది. కాని తన అవిటితనం కారణంగానే తనను రాజ్యార్హత నుంచి దూరం చేశారని రగిలిపోయేవారు. హఠాత్తుగా ఒకరోజు కన్నబిడ్డల్లా చూసుకుంటున్న ప్రజల్ని 6 నెలల గర్భిణీ అయిన భార్యని అనాథల్ని చేస్తూ మహారాజు కన్నుమూశారు. 3 నెలలు గడిచాయి. మాహిష్మతి శోకిస్తూనే ఉంది. మహారాజు గారి వదిన బిజ్జల దేవుడి భార్య అయిన శివగామిదేవి రాజ్యభారం మొత్తం తన భుజాలకెత్తుకుంది. తన దక్షతతో రాజ్యాన్ని కంటికి రప్పలా కాపాడుకుంటూ వస్తుంది. కాని ఖాళీగా ఉండే సింహాసనం నీడలో కుతంత్రాలు పురుడు పోసుకుంటాయని ఆమెకి తెలియంది కాదు. గుంట నక్కల ఊళ్లలో ఆమెకి వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రోజు భాద్రపద అమావాస్య. మహారాణి ప్రసవ వేదనలో ఉంది. మహారాణిని దక్కించుకోలేకపోయామమ్మా. మగబిడ్డ బాహుబలి. రాజులేని ఈ సింహాసనాన్ని Wait, చూస్తుంటే I just realized, so is that woman not actually Bahubali's mother? వైభవానికి పురుడు పోస్తాను. మీరంతా ఈ రాజ్యానికి విధేయులుగా ఉంటామని ప్రమాణం చేశారు. మహారాజు మరణించిన ఈ ఆపత్ సమయంలో తిరుగుబాటు చేయటం క్షత్రియ ధర్మం కాదు మార్తాండ. అధికారాన్ని చేజిక్కించుకోవడమే క్షత్రియ ధర్మం మహామంత్రి. శివగామిదేవి రాజ కుటుంబానికి విధేయులు ఎవరో ఇటు పక్కకి రండి. ఆడదాని వెనక ఎవరుంటారు శివగామి?
వీళ్ళ తిరుగుబాటుతో మాహిష్మతికి మక్కిలి పట్టింది. రక్తంతో కడిగే వాళ్ళు మన వాళ్ళని అలా నరికేస్తుంటే చూస్తూ నిలబడతారే. కదలండి, ఈ బానిసని ఆ శివగామిని చంపేయండి. చంపయ్య కట్టప్పని చంపే. మనుషులు లేకొనేస్తావా? Oh, they just switch sides. I love that. కుతంత్రం కాదు మార్తాండ, రాజతంత్రం. అమ్మా, మీ యుద్ధరీతి రాజనీతి కళ్ళారా చూసాం. ఆ సింహాసనాన్ని మీరే అధిష్ఠించి ఈ రాజ్యపాలన చెయ్యండి. లేదు మహామంత్రి, అది నా స్థానం కాదు. మరెవరిదమ్మా? ఎవరిదని అడుగుతున్నారేంటి మహామంత్రి? ఆ సింహాసనం కోసం పుట్టిన నా కొడుకు భల్లాల దేవుడిది. చెప్పు శివగామి. నా ఇద్దరు బిడ్డలకి ఈ సింహాసనంపై సమాన హక్కుంది. పెరిగి పెద్దయ్యాక ఎవరు మహావీరుడవుతారో, ఎవరు దేశ ప్రజల మన్నన పొందుతారో వారే మహారాజు అవుతారు. ఇది నా మాట, నా మాటే శాసనం. మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి శతధావరలి ఎదలోక పాల్కడలి మధనం జరిగే స్థలం. Okay, now I kind of get what's happening. I was wrong earlier. I'm sorry. I was thinking this was someone else, and I was like, I know what's happening now. ఇప్పటికి విరామం. నాకు కూడా ముద్దు పెట్టు. ఎందుకు నుంచున్నారు? కూర్చోండి. ఇప్పుడు పెట్టు. యువరాజా, మీరిక్కడికి రావడమే తప్పు, మాతో కూర్చోవడం ఇంకా తప్పు. ఆకలేస్తుంది, అన్నం పెట్టమంటే చట్టాలు చదువుతావేంటి? మీకోసం రాజమందిరంలో పంచపక్ష ప్రమాణాలు సిద్ధంగా ఉన్నాయి. ఉన్నాయిలే, అయినా ఇది తింటే తప్పేంటి? వాసనకే నోరు ఊరిపోతుంది. తప్పేంటూ మీకు బాగా తెలుసు యువరాజా. మీది రాజకుటుంబం, మాది తక్కువ జాతి. అయితే సరే, మాహిష్మతి యువరాజుకు ఆజ్ఞాపిస్తున్నాను. తినిపించు మామా.
Oh, okay. భళా భళా, నేను రాజైన తర్వాత నువ్వేనా సేనాధిపతివి? అన్ని యుద్ధ విద్యల్లోనూ సకల శాస్త్రాల్లోనూ యువరాజులిద్దరూ సమవుచీలుగా నిలిచారు. మరి మా కాబోయే మహారాజు ఎవరో ఎలా నిర్ణయిస్తారు రాజమాత? ఆ పరమేశ్వరుడు తన అనుగ్రహాన్ని నా ఇద్దరి బిడ్డలకి సమానంగా ఇచ్చాడు. ఎవరు గొప్పో తేల్చమని నాకు పరీక్ష పెడుతున్నాడు. మంత్రివర్య, తరువాతి పరీక్షల్ని మరింత కఠినంగా తయారు చేయండి. సింహాసనం ఎవరికివ్వాలో తేల్చకముందే రాజమాతకి కొత్త సమస్య ఎదురయ్యింది. సాకేతుడు కాపలా వాళ్ళని చంపి మన సైనిక రహస్యాల్ని అపహరించుకుపోయాడు రాజమాత. యువరాజులకి వర్తమానం పంపండి. చిత్తం. రాజద్రోహిని వెతుక్కుంటూ యువరాజులిద్దరూ ఎన్నో రాజ్యాలు తిరిగారు. సింగాపురం దొంగల కోటలో తలదాచుకున్నాడని తెలిసింది. ఇది బందిపోట్లు, హంతకులు, వ్యసనపరులు విచ్చలవిడిగా మసిలే స్థావరం. ఇక్కడ అనుమానాస్పదంగా ఎవరు కనబడినా ప్రాణాలు తీసేస్తారు. ఇంతకుముందు చూడలేదు నిన్ను. ఇక్కడ కొత్తగా వచ్చాను. బట్టల్లో కత్తి ఎందుకురా ఇది? అది ఓడచావా? కాదు. మన వాళ్ళుగా కాపలా కాసుంటే ఇన్ని రాజ్యాలు తిరిగి చూసే అదృష్టం మనకి దక్కేది కాదు. కత్త యుక్త 18 వాడు. మత్తుందా? పెద్దది. పెద్దదే. డబ్బుందా? నా తమ్ముళ్ళందరికీ సరిపోయేంత పెద్దది. Wow. అంతే కాదన్నా, ఇంకా చాలా ఉన్నాయి. ఇరుక్కుపో
తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేద చేయరా చేయరా మనోహరి మనోహరి తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మొత్తుకున్నవే ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంత I like that harmonization in this. It's really nice. ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లీలా బాల ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తనివి తీరా తీరా That was cool. The people on the side, like, they did like a little body roll thing. Okay, this is very well made. Like these things that they do, like it's so different. పువ్వులన్నీ చుట్టుముట్టితేనే చల్లుతుంటే కొట్టుకుంది గుండె తుమ్మెదై ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లీలా బాల ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తనివి తీరా తీరా Oh, see, that was cool. These moves. మీ చేతుల్లో చిత్రవదలు అనుభవించి చావడం కంటే బలా No, 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 no. No. You gotta be kidding me, come on!
మా రహస్యాల్ని ఎవరికి పంపావు? I kind of suspected this is what's going to happen. Like, in the sense that I feel like he's going to be the one who's going to try to, like, become king and stuff, and that's why he's going to try to, like, kill the other guy. వాళ్ళు కానీ రాజ్యంలో అడుగు పెడితే కనిపించిన ప్రతి పసిబిడ్డని చంపేస్తారు. వెతికి మరి ప్రతి ఆడదాన్ని చెరిచేస్తారు. ప్రతి ఇంటిని కొల్లగొట్టి కాల్చేస్తారు. ఇలాంటి వాటికి చిన్న చిన్న రాజ్యాలు భయపడతాయేమో గాని 25,000 సైన్యం ఉన్న మనం భయపడ్డమేంటి? కాలకేయుల సైనిక బలగం ఎంత? 100,000. Oh, that's a lot of people. మిడతల దండు వాలిన పొలం, కాలకేయులు అడుగు పెట్టిన రాజ్యం. What an intense entry. ఒక పక్క మన రాజ్యాన్ని కాపాడుకుంటూనే మరో పక్క ప్రతిదాడి చేయాలి. మన వ్యూహం ఏంటో ఆలోచించండి. త్రిశూల వ్యూహం. ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. అలాంటి వ్యూహంతో యుద్ధానికి వెళ్తావా? ఎవరికి తెలియదంటే కాలకేయులు కూడా తెలీదు. అందుకే మనం ఆచరించాలి. నేను ఏకీభవిస్తున్నాను. నేను ఆమోదిస్తున్నాను. మన నగరంలోకి రావటానికి ఇదొక్కటే దారి. కట్టప్ప, శత్రువులు లోపలికి రాకుండా ఆపటానికి నీకెంత సైన్యం కావాలి? 5,000 మంది తల్లి. శూలాలతో కవచాలతో ఇనప కంచెను నిర్మిస్తాను. సైన్యాన్ని అడ్డుగోడగా నిలబెడతాను. నేను ఉత్తర దిక్కున్న సేనలకు నాయకత్వం వహిస్తాను. దక్షిణ దిక్కున సైన్యానికి బాధ్యత నాది. మనకున్న సమాచారం ప్రకారం కాలకేయ నాయకుడు వెనకే నిలబడి తన సైన్యంలో సగం మందిని ముందు పంపిస్తాడు. మన వ్యూహంతో, మనకున్న యుద్ధ యంత్రాల సహాయంతో ఎంతమంది వచ్చినా ఇక్కడ 3 గడియల పాటు నిలువరించగలం తల్లి. కానీ ఈ లోపే ఆ కాలకేయ నాయకుడిని హతమార్చాలి. నాయకుడు లేని సేనలు చెదిరిపోతాయి. యుద్ధం మధ్యలో సరైన సమయంలో యువరాజులిద్దరూ అశ్వదళంతో ఇరువైపుల నుంచి కాలకేయుడు మీదకి వెళ్తారు. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ప్రతిదాడి చేయటానికి కనీసం 1 గడియ సమయం పడుతుంది. అది చాలమ్మా, విజయాన్ని సాధించుకొస్తాను. అర్ధ గడియ చాలమ్మా, వాడి తల నరికి తీసుకొస్తాను. అలా దీంతో ఎవరిని I see what they're planning. వెళ్ళిపోతుంది. యుద్ధంలో కాలకేయ నాయకుడిని ఎవరు హతమరుస్తారో వారిదే మాహిష్మతి సింహాసనం. ప్రభువులు చక్కగా సెలవిచ్చారు. అవును. ఇద్దరు యువరాజులకి సైన్యాన్ని సమంగా పంచండి. బల్లా, బాహు, మీరు పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. సద్వినియోగం చేసుకోండి. జై మాహిష్మతి! Alright guys, that brings me to the end of part 6. I will be uploading part 7 tomorrow, so keep an eye out for that. If you haven't already, please go like the video, and also don't forget to subscribe so you can stay up to date with my new videos. And I'll see you all in my next video. Bye!